నమస్తే బ్రదర్, మీ పేరు? సంజు. సంజు గారు, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూశారు కదా. సిగ్నల్ జంప్ అయినా రాంగ్ రూట్లో వచ్చిన ఓవర్ స్పీడ్ అయినా మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ కట్ అవుతాయంట చలాన్లు. ఏమంటావు దీని గురించి? దీని గురించి మేమేమన్నా అనాలేమంటే, ఇప్పుడు ప్రస్తుతం అంటే మా బండ్ల మీద కూడా చాలా చాలా చాలన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క టూ వీలర్ మీద ఉన్నా కూడా మినిమం 8,000 9,000 దాకా చాలాలు ఉన్నాయి. ఊ అంటే సిగ్నల్ ఇడిచి పెడుతుండ్రు. అంటే ఎంగేజ్ వెళ్ళి ఫోటో తీసేసి చాలన్ వేస్తుండ్రు. మరి ఎంత ఘోరంగా ఒక్క చాలన్ 1,000 రూపాయలు 1,700 అట్లా కొడుతుండ్రు. మినిమం ఒక 10 చాలన్లు ఉన్నా 15,000 అట్లా అవుతున్నాయి మాకు. అంటే రూల్స్ పాటించకపోతే ఫోటోలు రూల్స్ పాటించాలంటే అవి అనుకోకుండా అవుతుంది. వాళ్ళు మళ్ళీ సిగ్నల్స్ ఇడిచిపెట్టి కూడా ఎంకెళ్ళి ఫోటో తీస్తుండ్రు పోలీస్ వాళ్ళే. నిజమైంది అది. ఇక నేను అట్లా నిలబడ్డా, ఇదే బండి మనది. నేను నిలబడ్డా, పార్కింగ్ది ఎంత కొట్టాలి? 200 అన్నా కొట్టాలి. 700 వేస్తే ఏం చేయాలి చెప్పు? ఎవరు కడతారు ఇది? మేము ఎట్లయినా వీలైతే మా సబ్సిడీ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. సబ్సిడీ కూడా ఇయ్యనంటున్నాడు ఇప్పటి నుంచి చలాన్ల మీద. సబ్సిడీ ఇవ్వకపోతే ఇక మా దగ్గర అంతగానం చాలాని తీసుకుంటారు అంటే అంతగానం కట్టుబద్ధంగా తీసుకుంటున్నావు కదా. మరి మాకు కూడా ఏమైనా సాయం చేయి. ఊబర్ గురించి మాట్లాడతలేవు, ఓలా గురించి మాట్లాడతలేవు, ర్యాపిడో గురించి మాట్లాడతలేవు. లేనిది పోంది మా ట్యాక్సీలో ఏం కాబట్టి మాకు చంపుతున్నావు. బస్సులు ఫ్రీ పెట్టినావు. మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుందన్నా. అంటే ఇప్పుడు సిగ్నల్ జంపు, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంట. అంటే ఒక మెల్లగా పోయేటాలను కూడా ఢీ కొనడం, అంటే యాక్సిడెంట్ చేయడం వల్ల అమాయకులు చనిపోతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం. మరి దాని మీద నేను చెప్పలేను. అయితే ఏమంటావు మరి? ఆటోమేటిక్ కట్ కావడం మంచిదే కాదా? కట్ అయినా వచ్చే కానీ చాలా తక్కువ పెడితే బాగుంటుంది. మినిమం 200 300 దాకా పెడితే బాగుంటుంది. మరి ఎంత ఘోరంగా 1000 1,700 ఇట్లా పెడితే చాలా కష్టం కదా. మేము కూడా పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా పని చేస్తాము. ఒక 2,000 3,000 దాకా వస్తుంది. చిన్న బండి, పెద్ద బండి అంటే 3,000 దాకా వస్తుంది. చిన్న బండి అంటే 1,000 రూపాయలు రోజంతా చేయాలి, దాంచే కొట్టాలంటే కష్టం కదా. చిన్నగా పెట్టుకోండి, 1,000 రూపాయలు చాలని ఒక 300 దాకా పెట్టుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది. రైట్. మీ పేరండి? నా పేరు సయ్యద్ ఇనాయత్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూశారు, సిగ్నల్ జంప్ అయితే ఆటోమేటిక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ కట్ అవుతాయంట. ఈ యొక్క స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు మీరు? ఈ స్టేట్మెంట్ మాత్రం రాంగ్ సార్ ఇది. ఎందుకంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ వాళ్ళకి సింగిల్ జంప్ కానీ నో పార్కింగ్ కానీ అవి ఒక 1,000 రూపాయలు చాలా అంటే వాళ్ళ దగ్గర మెయిన్ పాయింట్ అయితే ఆటో డ్రైవర్ ఏ పరిస్థితి ఆటో నడిపిస్తాడు? వాళ్ళ దగ్గర ఏం లేకుండానే నడిపిస్తాడు. వాళ్ళ దగ్గర అకౌంట్ కానీ ఇవి కానీ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని అంటే ఆటో నడిపిస్తాడంటే ఎంతవరకు న్యాయం ఇది? అది కాని పని. అది రూల్స్ పెట్టండి. మీరు ఛాలెంజ్ తప్పు చేస్తే ఛాలెంజ్ చేయండి, వద్దంటలేము. కానీ ఆటోమేటిక్గా కార్డ్ చేయాలి, అది చేయాలంటే ఒకరి దగ్గర ఉండవు, ఒక దగ్గర ఉండవు. ఇప్పుడు ఛాలెంజ్ పడుతుంది, అకౌంట్ దగ్గర ఉండవు. రేపు ఈఎంఐ ఉంటుంది పాపం అంది, ఒక 2,000 1,000 రూపాయలు అది కట్ అయిపోతుంది. చాలా పరేషాన్ అయిపోతారు ఆటోలు. ఫస్ట్ పాయింట్ అంటే మీరు ఎక్కగానే ఆటోకి పరేషాన్ చేశారు. మీరు ఆటో బస్సు అది చేసి ఆడల వాళ్ళకి మళ్ళీ ఈ చాలాన్లు అవి అంటే చాలా తప్పు సార్. అది ఒక్కటి తీసేయండి మీరు. అంటే దీనివల్ల ఏం చెప్తున్నారు అంటే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి, ఒక నిదానంగా నడుపుతారు కదా అనేది చెప్తున్నారు సార్. మీరు ఓవర్ స్పీడ్ అంటే మీరు ఆపి ఛాలెంజ్ చేయండి. ఇందాక చేస్తలేరా? ఇప్పుడు అట్లా చేయండి. కానీ అకౌంట్లో కట్ అయిపోతే అకౌంట్ ఒక్కొక్క దగ్గర ఉండదు అకౌంట్. చాలా పరేషాన్ అవుతాం, ఇంకేం లేదు. అంటే నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటున్నారు. లేదు తప్పు సార్. ఎందుకు నిర్లక్ష్యం? సింగల్ మీద పోలీసు వాళ్ళు ఉంటలేరా? ఇప్పుడు ఎవరు ఉంటలేరు చెప్పండి. ఏడే జరిగింది డ్రింకింగ్ డ్రైవ్ అంటారు, ఓకే, అది దానికి పట్టండి, మీరు శిక్ష చేయండి. అది తప్పు ఒప్పుకుంటాం. యూనిఫామ్ లేదు, పేపర్ వ్యాలిడ్ లేదు, అది ఓకే. కానీ ఇవి మెయిన్ తప్ప అది అనేది అకౌంట్లో కట్ చేసేది. అయితే ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు అకౌంట్ యాడ్ చేపిస్తారంట. ఒకవేళ పాత వాహనాలు ఉంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంటే బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్తున్నాడు ప్రభుత్వం. ఆ రూల్స్ కూడా తెస్తారంట. మరి తప్పు సార్. అది ఏం చేస్తారు సార్? అది చెప్పు. ఒక ఆటో దగ్గర ఏం అకౌంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు? ఇవాళ ఒక అకౌంట్ క్లోజ్ అయితే రేపు ఎవరికి ఇచ్చాడు ఉంటే వాడు ఫోనే పని చేయదు, వాళ్ళ నంబరే పని చేయదు. మళ్ళీ వేరే దగ్గర వేరే షమ్ తీసుకుంటారు, వేరే బట్టలు మార్చినంటే సిమ్లు మార్చనే ఉంటారు. ఓనర్లు ఎవరు పరేషాన్ అవుతారు సార్? ఆటో తప్పు సార్. అది చాలా మంది అమాయకులు చనిపోతున్నారు యాక్సిడెంట్లలో. ఈ సైడ్ సిగ్నల్ జంప్ చేయడం, లేకపోతే రాంగ్ రూట్ లో రావడం, స్పీడ్ రావడం అనేది ప్రభుత్వం చెప్తుంది. అది ఓకే, దానికి మీరు శిక్ష చేయండి. ముంగట బట్టి ఒకవేళ రాంగ్ సైడ్ వస్తే వానికి 3 నెలలు కాదు 6 నెలలు శిక్ష చేయండి. కానీ బ్యాంకు గీంకు అది తప్పు అంతా. మీరేం చెప్తారు బ్రదర్?
ఈ ఫస్ట్ గుంతలు సరిగ్గా చేయాలి, రోడ్లు చక్కగా చేసుకోవాలి అంతే. రోడ్లు చక్కగా చేయాలి. చాలా తప్పు కాదు, అది కరెక్టే ఉంది. డ్రింక్ చేసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ తప్పు కాదు. ఎవరు తప్పు చేసిరో వాళ్ళకి శిక్ష ఉంది, అది కాదని అంటలేను. అంటే సిగ్నల్ పడ్డా కూడా జంప్ అవుతున్నారు, చాలా స్పీడ్ లో ఉంటారు. పడాలి, కొంచెం భయం ఉంటది, పబ్లిక్ ఇట్లా భయం ఉండాలి అని ఆయన చేస్తుండు అయితే కాబట్టి. ఇప్పుడు చలాన్లు వేస్తున్నారు కానీ అవి ఎవరో పోలీసులు పట్టుకున్నప్పుడు కడుతున్నారు. అట్లా కాకుండా ఆటోమేటిక్ కట్ అయితే వాళ్ళకు కూడా ఒక భయం ఉంటది అనేది ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇప్పుడు ఇది కిరాయి బండి, ఆయన దగ్గర ఏముండదు, కిరాయికి నడిపిస్తాడు. కొన్ని ఓనర్లు ఎన్నో ఉంటారు, వీళ్ళు కిరాయికి నడిపిస్తారు. 4-5 మంది దగ్గర ఉంటాయి అంతే. చాలా మంది దగ్గర కిరాయితో నడిపిస్తారు కదా. వాళ్ళ బ్యాంక్ స్టేషన్ మీద ఏళ్ళు తేవాలి, ఊర్లో నుంచి వస్తాడు, కిరాయిలు నడిపిస్తాడు. ఎట్లా స్టేట్మెంట్ మంచిది కదా? మంచిదే కాదు, కొన్ని మందికి మంచిగా ఉంది. ఇక డ్రైవర్లకు ఏం చేయాలి, ఆటో డ్రైవర్లకు ఖాళీ డ్రైవర్లు ఉంటారు కదా, ఓనర్లు అంటే ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు సిగ్నల్ జంప్ చేయకుండా రాంగ్ రూట్ లో పోకపోతే ఏం బాధ, ఏం కాదు కదా. అది కరెక్ట్. సిగ్నల్ జంపింగ్, డ్రింకింగ్ అది కరెక్ట్. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఆటో వాళ్ళు ఉంటారు, కిరాయి నడుపుకుంటారు అని అంటున్నావు కదా. అసలు కరెక్ట్ నడిపితే ఏం ఉండదు కదా, మరి బాధ ఎందుకు? బాధ ఏం లేదు. ఇప్పుడు కొన్ని మంది కిరాయితో ఉంటారు కదా, కిరాయి ఆటో నడిపిస్తారు, వాళ్ళకి బాధ. సిగ్నల్ జంప్ అయితే మరి పడకుండా నడుపుకోవాలి కదా. పడకుండా నడుపుకోవాలి. మరి ఎట్లా అంటావు? మంచిగా ఉంది, అట్లా ఏం లేదు. ఓకే, మంచిగా ఉంది. ఇక ఆయన చెప్పినట్టు ఆయన సీట్ మీద ఉన్నాడు, ఆయన చెప్పిందే కరెక్ట్ ఉంటది. ఇక మనం చెప్పింది పబ్లిక్ తింటాడు. ఆయన ఒక్కసారి గెలిచిన ఆయన చేస్తాడు. ఇక ఏమైనా ఆయన చేతులు ఉంది, ఏమన్నా చేసుకోవచ్చు ఆయన. మన తినలేడు, పబ్లిక్ తినలేడు ఆయన. పబ్లిక్ ఒక్కసారి తింటాడు. ఓటు మనం ఒక్కసారి ఓటు గుద్దినాం అనుకో అయిపోయి, అయినదే తినాలి మనం. ఇక అంతే, అది తప్పదు. ఇక ఇప్పుడు వ్యతిరేకిస్తున్నావా సమర్థిస్తున్నావా? మీరు ఏమన్నా అనుకోండి, ఇక ఆయన అయితే విన్నాడు. ఆయన ఏది చెప్పిండో అది కరెక్ట్ అవుతుంది. ఓకే, అవుతుంది కదా, ఆయన చెప్పింది అయితే అవుతుంది. అరే మీలాంటి వాళ్ళు చెప్తేనే మళ్ళా మనసు మార్చుకుంటాడేమో. ఏం మార్చుకోడు ఆయన, ఆయన చెప్పింది కరెక్ట్ ఉంటది. అది కేసీఆర్ కిన్నాడు, ఆయన ఈ ఆటోలకి వింటాడు అంతే. మళ్ళా ఆయన విన్నాడు.